హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జుట్టు ఒత్తుగా నల్లగా పొడుగ్గా పెరగాలంటే ఇలాంటి ఆయిల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి యూస్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ వచ్చేసి ఆమ్లా అలోవెరా ఆయిల్ అండి. ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మామూలుగా మనము కొబ్బరి నూనెతోటే తయారు చేసుకుంటాం కదా. ఇది కొబ్బరి నూనెతో పాటు కొద్దిగా ఆముదం కూడా కలుపుకొని రెడీ చేసుకోవాలండి. ఎందుకంటే ఆముదము మన జుట్టుని బాగా నల్లగా మారుస్తుందండి. ఇంత ముందు కాలంలో ఎక్కువగా ఆముదమే వాడేవాళ్ళు. మనం ఇప్పుడు కొబ్బరి నూనె వాడుతున్నాం కదా. అలా ఒట్టి కొబ్బరి నూనె వాడుకునే బదులు ఇప్పుడు మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయండి. ఈ ఉసిరికాయలను తురుము పట్టేసుకొని అలోవెరాను కూడా మిక్స్ చేసి ఆయిల్ని రెడీ చేసుకున్నామంటే మన జుట్టు స్మూత్గా సిల్కీగా మంచి గ్రోత్ తోటి బాగా పొడుగ్గా పెరుగుతుందండి. జుట్టంతా ఊడిపోయిన తర్వాత స్టార్ట్ చేయకుండా ఇది ఫస్ట్ నుంచే యూజ్ చేసామంటే మన హెయిర్ అనేది ఫస్ట్ నుంచే రాలిపోకుండా బాగా నల్లగా ఉంటుంది. చాలామందికి చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ ఉసిరికాయతో చేసిన ఆయిల్ యూజ్ చేయడం వలన మన హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. వైట్ హెయిర్ అనేది అసలు రాదండి. దీంట్లో మనం అలోవెరా జెల్ని కూడా మిక్స్ చేస్తున్నాం కదా. అలోవెరా జెల్ మన హెయిర్కి చాలా మంచిదండి. మన హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది. కొంతమంది హెయిర్ ఊరికి చిక్కుపడిపోయి బాగా రఫ్గా ఉంటుందండి హెయిర్ అనేది. వాళ్ళు దూకోవాలంటే కూడా చాలా కష్టపడతారు. అలా దూకున్నప్పుడు హెయిర్ అనేది ఎక్కువగా ఫాల్ అయిపోతూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి డాండ్రఫ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇలా అలోవెరా యూజ్ చేయడం వలన డాండ్రఫ్ కూడా బాగా తగ్గుతుంది. ఈ అలోవెరాని పైన స్కిన్ తీసేసి లోపల వైట్ ఒక్కటే యూజ్ చేస్తున్నానండి. మామూలుగా కొబ్బరి నూనె కాచుకునే వాళ్ళు అలోవెరాని అలాగే కట్ చేసేసుకుంటారు. నేను మాత్రం ఓన్లీ లోపల ఉండే వైట్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. ఈ అలోవెరా మన హెయిర్కే కాదండి, మన హెల్త్కి స్కిన్కి కూడా చాలా మంచిది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ అలోవెరాని మిక్సీకి వేసుకొని ఇలా మెత్తగా వాటర్ని అంతా సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఇది నార్మల్గా ఇంట్లో వాడుకునేదే పారాచూట్ కొబ్బరి నూనె. ఇది యూజ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. 1 గ్లాసు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇది ఆముదం అండి. ఇప్పుడు మనం కొబ్బరి నూనె ఎంత వేసుకున్నామో దాంట్లో సగం ఆముదం వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ ఆయిల్ కానీ వేసుకుంటే 1/2 గ్లాస్ ఆముదం వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆముదం చిక్కగా ఉంటుందండి, కొద్దిగా మనకి కొబ్బరి నూనెలాగా ఉండదు. మీకు కావాలి అంటే ఆముదం వద్దనుకుంటే అచ్చం కొబ్బరి నూనెతో కూడా చేసుకోవచ్చండి. కానీ ఆముదం అనేది మన జుట్టు బ్లాక్గా ఉంచుతుంది. అంతేకాకుండా మన తల అనేది చల్లగా ఉండేటట్టు చూస్తుందండి. మనం ఇందాక సపరేట్ చేసుకున్నాం కదా అలోవెరా గుజ్జుని మిక్సీకి వేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నానండి నేను అలోవెరా గుజ్జు. దీంట్లోనే ముందుగా తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము కూడా వేసేసుకోవాలి. ఒక 3 నుండి 4 కాయలు ఉసిరికాయ తురుము వేస్తున్నాను. ఎందుకంటే మనము కొబ్బరి నూనె అనేది కొద్దిగానే రెడీ చేస్తున్నామండి. అందుకనే నేను కొద్దిగా చూపిస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ చేసుకునేదానికి స్టవ్ వెలిగించి మంటను సిమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఈ నూనెను మరిగించకూడదు. సిమ్లో ఉంచుకొనే మరిగించుకోవాలండి. అప్పుడే ఉసిరికాయలో ఉండే గుణమంతా మనకి ఆయిల్లోకి వచ్చేస్తుంది. మనము పెద్ద మంట పెట్టి కాచామనుకోండి ఇది మరిగిపోతుంది, కానీ మనకి ఉసిరికాయ అనేది మాడిపోతుందండి. అందుకని మంటను సిమ్లో ఉంచుకొనే ఇలా మరిగించుకోవాలి. మనకి ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. ఇది మన తలలో చుండ్రు కూడా రాకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్ని తగ్గించి మనకి హెయిర్ అనేది బ్లాక్గా ఉండేదానికి బాగా హెల్ప్ చేస్తుందండి ఉసిరికాయ. మనకి ఉసిరికాయలు అనేది సంవత్సరానికి ఒకసారే వస్తాయి కదండి. వచ్చినప్పుడే వాటిని కట్ చేసి ఎండబెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఆయిల్స్గా కానీ మనం వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయండి. ఉసిరికాయలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. రోజు ఒక చిన్న ముక్క తినడం వలన మనకి ఇమ్యూనిటీ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. ఒక 10 నిమిషాల కల్లా నూనె అనేది బాగా మరిగిపోయిందండి. చూడండి, ఇప్పుడు పాలు పొంగు వచ్చినట్టు పొంగు వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టు. స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఈ పొంగు అనగాలంటే కొంచెం స్పూన్ తోటి అలా కదిలిస్తూ ఉన్నామంటే ఈ పొంగు అంతా పోతుందండి మనకి. దీన్ని బాగా చల్లార్చుకోవాలి.
చూడండి పొంగు అణిగిపోయి మనకి ఆయిల్ రెడీ అయిపోయిందండి. మనం ఇదే హై ఫ్లేమ్లో చేసామంటే మనం వేసిన ఉసిరికాయ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. అందుకే సిమ్లో ఉంచుకొనే చేసుకోవాలి దీన్ని. కలర్ అనేది మనకి లైట్గా షేడ్ అవుతుందండి. ఇలా చేయడం వల్ల మాడిపోకుండా ఉంటుంది ఆయిల్ అనేది. తలకి ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడల్లా గోరువెచ్చటి ఆయిల్ని తలకి అప్లై చేసుకొని లైట్గా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి. ఇలా రెడీ అయిన ఆయిల్ని చల్లార్చుకొని ఏదైనా గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. దీంట్లో వేసిన ఉసిరికాయ తురుముతో పాటే గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. దీనిని ఒక వారం రోజులు ఎండలో ఉంచుకొని తర్వాత వడకట్టుకొని యూస్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.